హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనమైతే ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. సో వీటికైతే ఇంట్లో ఏమి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. అండ్ కస్టర్డ్ పౌడర్ అండ్ హార్లిక్స్. సో ముందుగా ఒక కప్పు పాలైతే నేను సపరేట్గా తీసుకున్నాను. ఆ తర్వాతకి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో మాకు తగ్గట్టుగా షుగర్ యాడ్ చేస్తున్నానండి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 లీటర్ మిల్క్కి అయితే నేనైతే 6 స్పూన్స్ తీసుకున్నాను షుగర్. సో కస్టర్డ్ పౌడర్ డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కింద మనం ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి. సో ఒక్కసారి తీసుకుంటే నాకైతే ఇది ఒక 10 టైమ్స్ అయితే యూజ్ అవుతుంది. ఒక కప్పు పాలకైతే నేనైతే 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి పాలు కూడా చూద్దాం, హీట్ అయ్యాయి. బయట జ్యూస్ సెంటర్లో నాకు తెలిసి ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ వచ్చేసి 80 రూపీస్ అయి ఉంటుందండి. ఇంత ముందుకైతే 60 రూపీస్కే ఇచ్చారు. ఇప్పుడు రేటు పెరిగింది. అంత ఎందుకని చెప్పేసి ఇంట్లోనే తయారు చేస్తున్నాను నేనైతే. సో 80 రూపీస్ లోపే అయిపోతుంది. ఇంట్లో ఫ్రూట్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి సో కస్టర్డ్ పౌడర్ ఒకటే తెచ్చుకుంటే సరిపోతుంది. మిల్క్ కూడా ఎప్పుడు ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది మాకైతే. ఇలా ఒక 5-6 మెంబర్స్ తింటాము. పక్కన కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేద్దాం. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా ఫ్రూట్స్ అన్నీ అయితే మీ ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. గ్రేప్స్ అయితే గ్రేప్స్, నాకైతే పొమోగ్రానైట్, యాపిల్ అండ్ బనానా ఉన్నాయి. ఇంకా గ్రేప్స్, ఇంకా పపాయ, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. చాలా వరకు మీరు ఫ్రిడ్జ్లో ఇలా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నా ఏం కాదు. మేమైతే డైరెక్ట్గా తింటున్నాం, చలికాలం కదా, ఫ్రిడ్జ్ అవసరం లేదనుకుంటున్నాం. సో చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఎమ్మి ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా అంతా హార్లిక్స్ వేసుకోండి. సో చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇంట్లోనే ఇలా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకోవచ్చు. ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఇప్పటి నుంచి బయట నుంచి తెచ్చుకోవడం ఆపేసి ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మన వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మా హస్బెండ్ టేస్ట్ చేసి చాలా బాగా చేసావని చెప్పారండి.